ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే లక్ష్మీ పూజ అంటే ఏమిటి, లక్ష్మీ పూజ రోజు ఏం చేస్తారు, ఎలా చేయాలనేది తెలుసుకుందాం. అలాగే తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారికి ఎప్పుడు ఈ యొక్క లక్ష్మీ పూజ చేస్తారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ లక్ష్మీ పూజ అనేది విశేషంగా కుంకుమార్చనతో కూడి అమ్మవారి యొక్క పూజనే ఈ లక్ష్మీ పూజ అనేది విశేషంగా చేస్తూ ఉంటారు. ఇది లక్ష్మీదేవి ఆలయాల్లో చేయరు. ఓన్లీ పద్మావతి అమ్మవారి యొక్క ఆలయాల్లో మరియు గోదాదేవి ఆలయాలు ఇలాంటి దేవాలయాల్లో మాత్రమే ఈ యొక్క లక్ష్మీ పూజా కార్యక్రమాన్ని అయితే నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ లక్ష్మీ పూజలో ముఖ్యంగా అమ్మవారి యొక్క నామాలతో కుంకుమార్చన చేయడాన్నే ఈ యొక్క లక్ష్మీ పూజగా భావిస్తారు. ఈ కుంకుమార్చనలో కూడా వివిధ రకాలుగా చేస్తూ ఉంటారు. ఇదైతే మామూలుగా ఇది చెన్నై ప్రాంతంలో ఈ విధంగా అయితే చేస్తూ ఉంటారు. పుణ్యాహవచనము ఈ విధంగా విశ్వసేనారాధన పుణ్యాహవచనం, ఇక్కడ వాసుదేవ పుణ్యాహవచనం అనేది చేస్తూ ఉంటారు. మామూలుగా పుణ్యాహవచనం అనేది మామూలుగా చేస్తూ ఉంటారు. కానీ విశేషంగా వాసుదేవ పుణ్యాహవచనం అంటే కనుక అన్ని దేవతల్ని, అందరి దేవుళ్ళని, ఇంద్రాది దిక్పాలకులందరినీ కూడా ఆవాహన చేసి, సర్వనదుల్ని ఆవాహన చేసి ఆయన యొక్క నదుల జలంతో ఆ యొక్క ప్రాంగణం అంతా కూడా సంప్రోక్షణ చేయటాన్నే ఈ యొక్క వాసుదేవ పుణ్యాహవాచనం అని కూడా అంటూ ఉంటారు. ఈ యొక్క సేవను ఇప్పుడు మనం ఈ వీడియోలో వీక్షిస్తూ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు విశ్వసేనారాధన జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారికి వాసుదేవ పుణ్యాహవాచనం, ఆ తర్వాత అమ్మవారి యొక్క ఆవాహనము, అమ్మవారికి ఒక షోడశోపచార పూజ. ఆ షోడశోపచార పూజ సమర్పించిన తర్వాత అమ్మవారిని అమ్మవారి యొక్క నామాలతో కుంకుమార్చన అనేది చేసి, లక్ష్మీదేవి యొక్క నామాలతో కుంకుమార్చన చేసి, ఆ తర్వాత పద్మావతి అమ్మవారి యొక్క నామాలతో కుంకుమార్చన చేసి, అమ్మవారికి దివ్యమంగళ నీరాజనాలు, విశేషమైన నివేదన అంతా కూడా సమర్పించిన తర్వాత ఈ యొక్క లక్ష్మీ పూజ అనేది పూర్తవుతుంది. ఇది తిరుచానూరులో ఎప్పుడెప్పుడు జరుగుతుంది అంటే కనుక విశేషంగా ఏంటంటే బయట జరిగేది ఎప్పుడంటే కనుక అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలకు ముందు రోజు జరిగే కుంకుమార్చన కోటి కుంకుమార్చన అంటారు. కోటి నామాలతో అమ్మవారికి కుంకుమార్చన చేస్తారు. ఆ రోజు విశేషంగా చేస్తుంటారు. అలాగే ప్రతి శుక్రవారం కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ఈ యొక్క కుంకుమార్చన అనేది విశేషంగా తిరుచానూరులో జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క లక్ష్మీ పూజ అని అంటారు. అక్కడ టికెట్స్ ఉంటాయి, లక్ష్మీ పూజ టికెట్స్ అని 300, 400 ఉంటాయి. ఎప్పుడైనా ఎవరు వెళ్ళకుండా ఉంటే తప్పకుండా వెళ్ళండి. గర్భాలయంలో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన శ్రీ పద్మావతి అమ్మవారు స్వతంత్ర వీరలక్ష్మిగా అక్కడ వెంచేసి ఉన్నారు కాబట్టి ఆ అమ్మవారికి ఎదురుగా కూర్చోబెట్టి, ఒక పక్కగా కూర్చోబెట్టి అమ్మవారికి స్వయంగా అర్చకులు చేస్తూ ఉండగా మన ఆ దృశ్యాన్ని చూడటం చాలా అద్భుతం. ఇది ప్రతి శుక్రవారం కూడా మధ్యాహ్నం వరకు జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి సాయంత్రం కూడా చేస్తూ ఉంటారు, సాయంత్రం దాకా చేస్తూ ఉంటారు. టికెట్లు ఉంటాయి. అమ్మవారి లోపల కూర్చోబెట్టి ఒక 10 మందిని లేదా 20 మందిని అట్లా కూర్చోబెట్టి ఈ యొక్క కుంకుమార్చన అనేది చేస్తూ ఉంటారు. మూలమూర్తి దగ్గర ఉన్న అమ్మవారికి మూలమూర్తికే ఈ యొక్క కుంకుమార్చన చేస్తూ ఉంటారు. తర్వాత ఆ పూజ అయిపోయినాక ఆ కుంకుమాన్ని మనకి ఇస్తారు. విశేషంగా అమ్మవారి యొక్క జాకెట్ ముక్క, అమ్మవారి యొక్క నివేదన ఇచ్చి మనకి పంపిస్తూ ఉంటారు. ఈ విధంగా లక్ష్మీ పూజ అనేది ప్రతి శుక్రవారం కూడా తిరుచానూరులో ఇది ఆర్జిత సేవగా అమ్మవారికి నిర్వర్తించడం జరుగుతుంది. ఎవరైనా సరే ఆ యొక్క సేవలోకి వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి. అమ్మవారి యొక్క సేవ చాలా బాగుంటుంది. స్వయంగా మూలమూర్తి దర్శనం దగ్గరగా ప్రత్యక్షంగా చూసే అవకాశం ఆ ఒక్కరోజు మాత్రమే దొరుకుతుంది. అలాగే ఇంకా అమ్మవారికి అభిషేకం చూడాలి అంటే కనుక మూలమూర్తికి టికెట్స్ అయితే వస్తాయి. అవి కూడా శుక్రవారం ఉదయం ప్రాతకాలం 4-5 గంటల మధ్యలో అమ్మవారి యొక్క మూలమూర్తికి అభిషేకము చేస్తారండి. చాలా బాగుంటుంది. అది కూడా లిమిటెడ్గానే ఉంటాయి, కానీ ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయండి. ముందు రోజు వెళ్ళి అడిగితే కనుక దొరుకుతూ ఉంటాయి. లేదు ఇదంతా మాకు ఉంటే కనుక ఒక నెల ముందు మనకు ఆన్లైన్లో ఈ యొక్క టికెట్స్ అయితే లభిస్తూ ఉంటాయి. ఆ టికెట్ బుక్ చేసుకుని కూడా మీరు వెళ్ళి ఆ అమ్మవారి యొక్క అభిషేకంలో పాల్గొనవచ్చు. మరి ప్రతిరోజు జరిగే సేవల్లో భాగంగా అమ్మవారికి ఈ యొక్క
ప్రతినిత్యం జరిగే సేవల్లో కళ్యాణోత్సవం అనేది విశేషంగా చేస్తూ ఉంటారు. ప్రతినిత్యం కూడా అభిషేకం కూడా ఉంటుంది ఉత్సవమూర్తులకు. అక్కడ ఇప్పుడు తిరుమలలో ఎలా అయితే భోగ శ్రీనివాస స్వామివారు ఉంటారో ఇక్కడ కూడా అమ్మవారికి ఉంటారు. ఆ అమ్మవారికి నిత్యము కూడా అభిషేకం జరుగుతుంది. కానీ ఇవన్నీ కూడా సేవలు, సుప్రభాత సేవకు కూడా టికెట్స్ వస్తూ ఉంటాయి. ఆ టికెట్స్ తిరుపావై సేవ, గురువారం అయితే అలా రకరకాలైన సేవలు ఉంటాయి. స్వామివారికి ఎటువంటి కైంకర్యాలు జరుగుతూ ఉంటాయో అదే విధంగా ఇక్కడ కూడా ఆ కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. తిరుప్పావై సేవలో భాగంగా అమ్మవారి యొక్క గద్యాన్ని వినిపిస్తూ ఈ యొక్క సేవను నిర్వర్తిస్తూ ఉంటారు. చాలా బాగుంటాయండి. తిరుచానూరులో సేవలు కూడా తిరుమలలో చేసినట్లుగానే ఉంటాయి. ఎప్పుడైనా సరే వెళ్ళిన వారు దర్శనం చేసుకుని అడావుడిగా రాకుండా చక్కగా ఇలాంటి సేవలు కూడా పొంది అమ్మవారికి ఇంకా దగ్గర అవుతారని నేను కోరుకుంటున్నాను. అలాగే సుప్రభాతం కానీ ఈ కళ్యాణోత్సవాలు కానీ ఏదైనా కానీ 500 రూపాయలు అయితే ఉంటాయి. సుప్రభాతం అయితే 50 రూపాయలు, తిరుప్పావ అయితే 25 రూపాయలు అంతేనండి. చాలా తక్కువ ఉంటాయి. ఇంకా గోవిందరాజ స్వామి టెంపుల్ అయితే చెప్పవసరం లేదు. 20-30 కూడా మనకి టికెట్స్ కూడా దొరుకుతాయి. అంత తక్కువ రేట్లో దొరుకుతాయి. అర్చన అయితే 20 రూపాయలని అలా పెడుతూ ఉంటారు. ఈ విధంగా తిరుచానూరులో ఈ యొక్క అమ్మవారికి ఈ విధంగా సేవ జరుగుతుంటుంది. ఇక్కడ కూడా మనం చూసినట్లు ఎప్పుడు దాకా కూడా కుంకుమ పూజ జరిగిన తర్వాత అమ్మవారికి పుష్పార్చన జరుగుతుంది. పుష్పార్చన అన్ని కూడా పూర్తయిపోయినాక విశేషమైన నివేదన ఉంటుంది. నివేదన పూర్తయిన తర్వాత అమ్మవారికి దివ్యమంగళ నీరాజనాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయటం జరిగింది. ఈ ఆఖరి శుక్రవారం సందర్భంగా అభిషేకం చేయకుండా అమ్మవారికి ఈ సేవను అయితే నిర్వర్తిద్దామనుకున్నాను, లక్ష్మీ పూజను. అందుకని ఈ వీడియోలో ఈ లక్ష్మీ పూజను మీరు వీక్షించి ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కాగలరని, అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని ఈ యొక్క ఆఖరి శ్రావణ శుక్రవార దర్శనాన్ని ఈరోజు చేసుకున్నారు మీరు. నిన్నటితోనే శ్రావణ మాసం అయితే పూర్తయిపోయింది. భాద్రపద మాసంలోకి మనమందరం కూడా అడుగుపెట్టాం. ఈ నెల 27వ తారీఖు స్వామి వినాయక చవితి వస్తుంది. తప్పకుండా మీరందరూ కూడా విశేషమైన కార్యక్రమాలు చేసుకోవాలని, ఆ స్వామివారిని మీరందరూ కూడా నిలుపుకొని మీరందరూ కూడా పూజ చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా అమ్మవారికి ఏకహారతి ఈ విధంగా జరుగుతుంది. పట్టు చీర కట్టుకునే అమ్మవారు మనందరికీ కూడా అనుగ్రహ భాషణాన్ని కలిగిస్తుంది, అనుగ్రహాన్ని కలిగిస్తుంది. దర్శనం చేసుకోండి. ఈ విధంగా అవన్నీ కూడా పూలన్నీ కట్టి ఈ విధంగా వేశానండి మాల. ఇవ్వండి నివేదన కూడా పెడుతున్నాను. నివేదన పెట్టిన తర్వాత అమ్మవారికి కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో ఈ యొక్క ఉత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. తిరుచానూరులోకి ఎవరైనా వెళ్ళినప్పుడు ఈ యొక్క సేవను మీరు కూడా పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను. స్వామి దగ్గరగా చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అక్కడ కంటే ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే దైవం ఇక్కడ చేస్తే ఏ పూజ చేసినా కూడా ఇక్కడ తిరుచానూరులో అంత ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా అమ్మవారి యొక్క సేవలో మీరందరూ కూడా పాల్గొని స్వామివారి దర్శనంతో పాటు అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటే చాలా మంచిది. మీకు కుదిరితే గనక గురువారం సాయంత్రమే తిరుచానూరులో ఉండేటట్టుగా ఉంటే కనుక తర్వాత రోజు ఉదయం అభిషేక టికెట్స్ దొరుకుతాయి. ఉదయం ప్రాతకాలం వెళ్ళి అమ్మవారి యొక్క అభిషేకాన్ని చూసి వచ్చి ఆ యొక్క అనుభూతి అసలు వర్ణనాతీతం అంటారు. అది చెప్పడానికి తగ్గదు, అంత బాగుంటుందండి అభిషేకం. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి వెళ్ళి. ఇదండి ఈరోజు వీడియో. ఆ అమ్మవారికి ఇస్తున్న మంగళహారతిని మీరు అందరూ కూడా కళ్ళకద్దుకోండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో పద్మావతి దేవ్యే నమః.